హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ తయారు చేయబోయే రెసిపీ పచ్చెనపప్పు రొయ్యలు అండి. వీటికి కావాల్సిన పదార్థాలు రొయ్యలు అనేవి నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. దానిలో కలిపి అట్లా పెట్టుకున్నాను. పచ్చెనపప్పు కొంచెం తీసుకున్నానండి, 50 గ్రామ్స్లో హాఫ్ తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, చెక్క, లవంగా, యాలక్కాయ, బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. దానిలో తగినంత ఆయిల్, అంటే మినిమం నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. ముందుగా చెక్క, లవంగా, యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్రెడీ నేను ఆ రొయ్యల్లో వేసి కలిపానండి. ఫ్రెష్గా ఇప్పుడు పట్టాను. చూడండి, అల్లం వెల్లుల్లిపాయలో ఉన్న పచ్చివాసన, ఆనియన్లో ఉన్న పచ్చివాసన అన్నీ కూడా పోయే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం లైట్గా వేగుతుంది. రొయ్యలు వేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్నటువంటి రొయ్యలు అనేవి వేసుకుందాం. వేసుకొని అంతా కడిగి పెట్టుకుందాం. ఈ విధంగా ఉన్నప్పుడు పచ్చిపప్పు అండి ఇవి. ఈ పచ్చిపప్పుని 2-3 అవర్స్ బిఫోర్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకొని అంతా కలయబెట్టుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. రాక్ సాల్ట్, కళ్ళుప్పు కొంచెం వేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు కూడా వేసి రొయ్యల్లో కలిపి పెట్టాను కదా, అందుకోసం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కూర అంతా కలిసే విధంగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలయబెట్టుకొని సిమ్లోనే ఉంచుకుందాం. సిమ్లోనే పెట్టుకొని అంతా కలిసే విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఈ విధంగా ఉంది కదా, మరీ డ్రైగా ఉన్నట్లుంది. కొంచెం వాటర్ పోసుకుందాం. కలిపేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కర్రీలో కారం వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. కలయబెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మూత పెట్టుకోండి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. వేసి కలుపుకుందాం.
లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర. అంతా కలిసే విధంగా కలయబెట్టుకున్నాం. ఒక్క నిమిషం నుంచి దించేసేద్దామండి. ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు కర్రీ రెడీ అయింది. కర్రీ రెడీ అయిందండి. డిష్ అవుట్ చేసి చూపిస్తా. చూసారు కదండి కర్రీ ఎంత బాగుందో. పచ్చెనపప్పు పచ్చి రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.